వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. భారతదేశంలోనే ఏకైక శనీశ్వరుడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన క్షేత్రం మందపల్లి క్షేత్రం. ఆ క్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ మందపల్లి క్షేత్రము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ నదీ తీరాన ఆనుకుని మందపల్లి గ్రామంలో ఉంది. అసలు శనీశ్వరుడు ఈశ్వరుడు ప్రతిష్ఠించడం ఏంటి, శనీశ్వరుడు ఈ గ్రామంలో రావడం ఏంటి, అసలు ఎందుకు ఈ పురాణ గాథ ఒకసారి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, అందరూ రండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ మందేశ్వర స్వామి ఆలయం శని దోష నివారణకు అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రంగా నిలుస్తుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్న ఈ ఆలయానికి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. కొత్తపేట మండలం మందపల్లిలో ఉన్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయం భారతదేశంలోనే అరుదైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు మందేశ్వరుడుగా అనగా శనీశ్వరుని రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు దండకారణ్యంగా ఉండేది. మహర్షులు యజ్ఞయాగాలు నిర్వహిస్తున్న సమయంలో అస్వస్థుడు, పిప్పలుడు అనే రాక్షసులు బ్రాహ్మణులను హింసించేవారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు మహర్షులు సూర్యపుత్రుడైన శనిదేవుడిని ప్రార్థించారు. శనిదేవుడు ఆ రాక్షసులను సంహరించినప్పటికీ వారు బ్రాహ్మణ వంశానికి చెందిన వారే కావడంతో ఆయనకు బ్రహ్మహత్య దోషం ఏర్పడింది. ఆ దోష నివారణ కోసం శనిదేవుడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలని భక్తులకు ఉపదేశించాడు. అలాగే నువ్వులు మరియు బెల్లంతో తిలపిష్టం సమర్పించిన వారికి శని దోషాలు తొలగుతాయని శనిదేవుడు వరమిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఇక్కడ స్వామిని మందేశ్వరుడిగా పిలుస్తారు. ఈ ఆలయం దేశంలోని శనిదేవుడు స్వయంగా ప్రతిష్ఠించిన ఏకైక శివలింగం కలిగిన క్షేత్రంగా విశేష ప్రాధాన్యం పొందింది. శని దోషాలతో బాధపడేవారు ఇక్కడ తైలాభిషేకం నిర్వహించడం ద్వారా ఉపశమనం పొందుతారని విశ్వసిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో పార్వతీ అమ్మవారు, బ్రహ్మేశ్వర స్వామి, నాగేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి వంటి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి ఈ క్షేత్ర మహిమను మరింత పెంచుతున్నాయి. ప్రతి శనివారం శని త్రయోదశి, మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తారు. ముఖ్యంగా శనివారాల్లో నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ప్రత్యేక ఆచారం. ఇక్కడ ప్రతి శనివారం అన్న సమారాధన కూడా నిర్వహించబడుతుంది. విశేషం ఏమిటంటే ఈ వంటకాలు నూనె లేకుండా కేవలం నెయ్యితో తయారు చేస్తారు. ఇక్కడ శనికి ప్రీతికరణ రోజు శనివారం కనుక ప్రతి శనివారము 100, 200, 300 తైలాభిషేకాలు అవుతున్నాయి. ఇప్పుడు ప్రతిరోజు 5-10 తైలాభిషేకాలు అవుతున్నాయి. శనివారము త్రయోదశి కలిస్తే తీర్థం 4 మాసాలకే 2 సార్లు గెలుస్తుంది. పౌర్ణం ముందు, అమావాస్య ముందు. పౌర్ణం ముందు 5-6 వేలు, అమావాస్య ముందు 10,000, 15,000. ఆ త్రయోదశి బట్టే, ఆ మాసాన్ని బట్టే అవుతాయి. గుడంతా అభిషేకాలే, గుడెంకాల కొబ్బరి తోట అంతా అభిషేకాలే. క్యూలోంచి రావాలి, గోడ బయట తొట్టులో పోయాలి. మండపం నుంచి దర్శనం క్యూలోంచి పోవడమే. ఉత్తరుల్లో శనివారం లోపల తొట్టులో పోస్తారు. ఆ బయట పోసిన నూనె లోపల తొట్టులో పోస్తుంది. ఖాళీ రోజుల్లో లోపల పోస్తారు. ఆ తొట్టులో పోసిన నూనె వెళ్లే శనిహండ ఎత్తే పడుతుంది ధారాపాత్రంలోంచి. ఆ నూనె పడ్డమే తైలాభిషేకం. ఆయనే శనేశ్వరుడు. ఆ శివలింగమే పడుతుంది. ఆ పూజ అంతా బయట, అభిషేకం అంతా బయట ఆవరణలో. పూజ చేసిన కొబ్బరికాయ ధ్వజస్తంభం దగ్గర కొట్టడం, నూనె లోపల తొట్టులో వేయడం, మిగతా ఆలయాలనే వరుసగా దండం పెట్టుకోవడం. డబ్బు పెరిగిన తర్వాత గోదావరి బ్రిడ్జిలు, కాలవంతులు, రోడ్లు ఇప్పుడు గంటల్లో ప్రయాణం. పూర్వం నడిచి అలవాటు వచ్చేది మన నాన్నగారి టైంలో. అసలు అభిషేకమే లేదు. ఎవరో గుళ్ళోకి అభిషేకానికి కూడా వచ్చేవారు కాదు, దర్శనాలు కూడా వచ్చేవారు కాదు. ప్రపంచం అంతా అలాగే ఉంది. ఈ కాలంలో ఆనకట్ల వల్ల ఇంత పెరిగింది. దాంతో దివ్య స్థలాలన్నీ విపరీతంగా పెరిగాయి. ఇది కూడా పెరిగింది. తైలాభిషేకం. ఆయన భార్య పార్వతీదేవి బ్రహ్మ యజ్ఞాన్ని పూర్తి చేసి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. మూడాలయం బ్రహ్మేశ్వరుడు, బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు. తర్వాత కర్కోటకుడనే సర్పరాజు ఇక్కడ తపస్సు చేసేవాడు. అష్టమహానాగుల్లో వాడే నలమహారాజును గడిచాడు. ఆ తపస్సును పూర్తి చేసి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. కర్కోటకుడు సర్పరాజు ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు నాగేశ్వరుడు. అది స్ఫటికలింగం, శివలింగం పైన సర్పం ఉంది. తర్వాత విష్ణాలయం వేణుగోపాల స్వామి.
ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని అపోహలు కూడా ప్రచారంలో ఉన్నాయి. తడి బట్టలతో పూజ చేయాలని, ఆ బట్టలను అక్కడే వదిలేయాలని, వెనక్కి తిరిగి చూడకూడదని కొందరు నమ్ముతారు. అయితే ఇవి పూర్తిగా అపోహలేనని, భక్తులు ఇలాంటి వాటిని నమ్మవద్దని ఆలయ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ ఆలయం కేవలం శనిదోష నివారణ కోసం ప్రత్యేకమైన ఈ మందేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తూ విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. కోట్లాది సంవత్సరాలుగా ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక సంపదను అందిస్తున్నటువంటి దేశం మన భారతదేశం. ఆధ్యాత్మిక సంపదకు మూలాధారాలు దేవాలయాలు, గోవులు, సద్గ్రంథాలు. వాటిని పరిరక్షించుకున్నప్పుడు మన ధర్మం పరిరక్షించబడుతుంది. అందులో భాగంగా దేవాలయాల పరిరక్షణ అంటే దేవాలయాల యొక్క విశిష్టత, దేవాలయాలు దర్శించుకున్నటువంటి భక్తులకు మనం తెలియపరచాలి అనేటువంటి సదుద్దేశంతో గౌరవ దేవాదాయ శాఖ వారి యొక్క ప్రోత్సాహంతో, ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో ఈ దేవాలయ ప్రవచన యాత్ర అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో విజయపథంగా నేటికి 30 దేవాలయాలు పూర్తి చేసుకుని ఈరోజు గౌరవ మన కార్యనిర్వహణాధికారి గారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు మందేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో చక్కగా స్వామివారి యొక్క తత్వాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి మన కార్యనిర్వహణాధికారి గారికి మా పీఠం ఆశీస్సులతో పాటు వారికి అభినందనలు ఆవిష్కరిస్తున్నాము. అందున శని మహాదేవుడు అంటే ఆయన ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు, అదేవిధంగా రాజ్యాధికారాన్ని ప్రసాదించే గొప్ప దేవుడు శని మహాదేవుడు. అటువంటి శని మహాదేవునిపై అనేకమైనటువంటి అపోహలు ఉన్నవి. కాబట్టి సందర్భంలో అటువంటి అపోహలు తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది అని సందర్భంగా తెలియపరుస్తున్నాము. అదేమిటంటే శనిదేవుని దర్శించుకోవాలంటే తడి వస్త్రములు ధరించి వెళ్ళి ఆ తడి వస్త్రాలను విడిచిపెట్టి మనం ఇంటికి వెళ్ళాలని, చెప్పులు విడిచిపెట్టి ఇంటికి వెళ్ళాలని, ఒకవేళ నేరుగా స్వామి దర్శించుకున్న వస్త్రాలతో ఇంట్లోకి వెళ్తే మన గృహంలోకి శని వస్తాడని ఇటువంటి అపోహలతో చాలా మంది భక్తులు ఉన్నారు. అపోహలు అనేవి అనర్థదాయకము. కాబట్టి మేము ఎందుకు శని మహాదేవుని దర్శించుకోవాలి అంటారు. చాలా తప్పు. ఒకవేళ ఈతి బాధలు దరిద్రాలు ఉన్న వాళ్ళు అవి పోగొట్టుకునేదానికి శని మహాదేవుని దర్శించుకోవాలి. లేని వాళ్ళు భవిష్యత్తులో రాకుండా ఉండేదానికి శని మహాదేవుని దర్శించుకోవాలి. నిజంగా ప్రపంచంలోని సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఈ మందేశ్వర క్షేత్రం.